18,000. అండ్ ఈవెంట్ అంటే నాకు సర్వీసెస్ ఫ్రీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఒక సెలూన్కి వెళ్తాను, సెలూన్కి వెళ్ళినట్టు మినిమం 5 to 8K ఈజీగా అవుతుంది. హెయిర్ మనం నెయిల్స్ అవన్నీ చేయించుకుంటే నాకు ఒక వీడియోతో ఆ మనీ అంతా సేవ్ అవుతుంది. ఒక 10,000, 15,000, 20,000 అట్లా అనమాట. ఇమ్మడి చేశాను నేను. ఇమ్మడి వాళ్ళు 15,000 వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఇచ్చారు. అది నేను కొనుక్కుంటే నాకు మనీ అవుతుంది కదా. సో అట్లా కొలాబ్ చేస్తున్నాను. ఫోటోషూట్స్ ఉన్నాయి, ఫోటోషూట్స్కి కొలాబ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని పేమెంట్స్ వేస్గా చేస్తున్నాను అనమాట. 20, 15 మినిమం 15,000 అక్కడ నుంచి అబవ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్? డిపెండ్స్ ఆన్ 15,000, 10,000, మినిమం 10. మినిమం 10,000. ఓకే. అదెంత హార్డ్లీ ఒక 1.5 or 2 hours షూట్ ఉంటుంది అంతే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట నేను స్టార్టింగ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అదే చెప్పినా నేను చాలా వరకు నాకు ట్యాగ్ చేయలేనివి అవి వాళ్ళ వాటిల్లో ట్యాగ్ చేసుకునే వాళ్ళవి. నేను ఒక రీడిఫైన్ క్లినిక్ ఒకటి చేశాను అండ్ ఇమ్మడి జ్యువెలర్స్కి చాలా వరకు చేశాను నేను. ఓకే. ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చినాక లైఫ్? నాకు తెలిసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఇప్పుడు. చాలా మంది ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా. యూజువల్గా ఏంటంటే నాకు ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట. సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ త్రూ వస్తున్నారు అనమాట. అట్లా లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేదాన్ని నేను. ఓకే. సో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు రీల్స్ స్టార్ట్ పెట్టారు. అంటే రీల్స్ స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని తప్పలేదు, పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర ఎదవల మాట్లాడే మాటలు అవి ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను. భలే ట్రోల్ చేస్తున్నారు, అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి. సో ఫన్నీగా అనిపించాలి ఒక ట్రోలింగ్, అంతేగాని ఎదుటివాడికి హర్టింగ్ అనిపించొద్దు, వాడి ఐస్లోంచి వాటర్ రావద్దు. అమ్మాయిలు చిల్లర మాటలు మాట్లాడుకుంటే ఏదో రకంగా ఫేమ్ అయిపోవాలి. మీరు గమనించారా? వ్యూస్ ఎక్కువ ఉంటే, కామెంట్స్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ ఉంటే, షేర్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా నుంచే మనిషి వచ్చాడు అంటారు కదా, ఆ వచ్చిన మనుషులు మాత్రమే ఇష్టపడతారు. క్లాసీ ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? అదే కదా. అంటే వాస్తవంగా చెప్పండి, ఒక అమ్మాయి శారీ కట్టుకొని చేస్తే వ్యూస్ వస్తే రావడం తెలియదు, కానీ ఇంకొంచెం హాట్గా ఉంటే. ఇప్పుడు నేను ఒక రీసెంట్గా ఒకటి 1.4 million పోయిందా, అది నీట్గా స్లీవ్లెస్ టాప్ జీన్స్ వేసుకొని చేసా. మరి ఎలా పోయింది ఇది? కొన్ని పోతే చూడడానికి మంచిగా ఉన్నారు కదా, ఇంకొంచెం హాట్గా ఉంటే ఇంకా అది వైరల్ ఇంకెక్కువ అయ్యేది. ఉన్నాయి. నేను అలా అయితే ఇప్పుడు రీసెంట్గా నేను బికినీ షూట్ కూడా చేసా. నార్మల్గా నేను గోవాలో చేసుకొని పెట్టా, నాకు నచ్చింది. అక్కడ ఇక్కడ వల్గారిటీ లేదు, జస్ట్ లైక్ ఒక క్రాప్ టాప్ లా ఉంది అండ్ ఒక కట్ పైన ఉంది, వేసుకున్నాను. నాకు నచ్చింది, నాకు వల్గర్గా అనిపించలేదు, నేను పెట్టుకున్నాను అంతే. వల్గర్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోరు కదా. సో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు చేసి అనుకునే వాళ్ళు అనుకుంటారండి, చెవిత విని చెవిత వదిలేయాలి. అవును. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండే? ఇండస్ట్రీ వైపు వస్తున్నాం అంటే అందరు భయపడుతూ ఉంటారు. ఫస్ట్లో అన్నయ్య వద్దన్నాడు. మా అన్నయ్య నాకు అన్నీ, మా బ్రదర్ లేడు ఇప్పుడు. ఏమైనా హెల్త్ పాడైపోయింది. అదే ఇప్పుడు కాదు, ఒక 8 years అవుతుంది అన్నీ. సో తన సపోర్టు తర్వాత ఇప్పుడు నేనే పెద్ద ఇంటికి పెద్ద. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా ఫాదర్ ఉన్నారు, మా నీస్, మేమంతా ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబమే. ఓ సూపర్. ఎలా ఉంటుంది ఇంట్లో వాళ్ళు? బాగుంటుందండి, నాకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎఫెక్షన్ ఎక్కువ మదర్తో ఎక్కువ ఉంటుందా? మదర్ లేరు, ఫాదర్ ఉన్నారు. ఆ ఫాదర్తో తక్కువ, నాకు ఇంట్లో మా అన్న పిల్లలతో వాళ్ళతో ఎక్కువ. ఓకే. సో మిస్ అవుతుంటారా మదర్ని? మిస్ అవుతానంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా, కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అన్ని చెప్పుకోవడానికి అని. సో నాన్నతో ఉంటా అంటారు? నేను అనలేదు. మరి అంతే కదా, ఇది కూడా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది కొంచెం నీకు పేరెంట్స్ లేరు, మీ ఫాదర్ ఉన్నా కూడా అన్ని చెప్పుకోలేవు కదా అట్లా కూడా అన్నారు. కానీ అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారా? అర్థమవుతుంది. ఫ్యామిలీకి నేనే హెడ్ కాబట్టి ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ ఉంటారు. మన మీద ఎవరైతే డిపెండేషన్ ఉంటుందో, అంటే ఇంటికి మనం పెద్దగా ఉండి పెద్ద దిక్కుగా చూసుకునేటప్పుడు ఇట్లాంటి వాటిపైకి మనసు పోదు. ఆడుతూ పాడుతున్న ఏజ్లో అనుకోండి అది మనకి వెళ్తుంది. మీకు రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా టైంపాస్ చేయడానికి చూడరు. ఓకే. సో మీరు ఒక యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి, సో మీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకు అంతా ఏం లేదు, యూట్యూబర్ ఇష్టపడాలి ఏం లేదు. నా ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు. చాలా ఆయన అంటే
పీక్ కట్ చేసుకుంటా అనమాట. అంత ఇష్టం ఆయన అంటే. తర్వాత ప్రభాస్ గారు ఇష్టం. చిరంజీవి గారు అంటే ఇంకా నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన అంటే అబ్బా, ఆయన సినిమా చూసి పుట్టిపోయిన 90s కిడ్స్ అంటే ఉంటది కదా ఇంకా. సో ఆయన చాలా చాలా ఇష్టం ఆయన అంటే. ఓకే సరే, ఇది వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చెప్పాలి అంటే ఏం చెప్తా? ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడి ఎలా పైకి రావాలి అన్నది ఆయన చూసి మాత్రమే నేర్చుకోగలగాలి. మాత్రమే అంట ఆయన మాత్రమే, ఆయన ఒక్కరే, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చింది. అల్లూరి రామలింగయ్య గారు తర్వాత కదా ఫస్ట్. ఆయన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు గుర్తుంది. చిరంజీవి గారు అన్ని మూవీస్ చూస్తాను. ఓకే, సో ఎలా ఉంటాయి కష్టాలు, యాక్టింగ్ కష్టాలు కానీ అక్కడ లోపల గ్రౌండ్ లో ఉండే? గ్రౌండ్ లో అంటే కొంతమంది మొహం మీద తిడుతూ ఉంటారు, మనం అట్లా అంటే ఇట్లా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్గా ఒక డైరెక్టర్ మనల్ని తిట్టారు అంటే మనల్ని నేర్చుకోమని, ప్యాంపర్ చేసే వాళ్ళు అంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అర్థం. ఓకే, తిట్టే వాళ్ళే మంచిది, అంటే యాక్టింగ్ నేర్చుకో అని అనే వాళ్ళే తిడతారు. ఓకే, సో ఎప్పుడు మీకు ఇటు ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి ఎప్పుడు కలిగింది? 10 years అండి, 10 years బ్యాక్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనకి ఐశ్వర్య కలుషం అని దూరదర్శన్లో ఒక సీరియల్ చేశా. ఓకే, దాని తర్వాత అష్టాచెమ్మ అని మా టీవీలో, తర్వాత ఈటీవీలో అత్తారింటికి దారి, ఒక 2-3 సీరియల్స్ చేశాను అప్పట్లో. ఓకే, అప్పట్లో. ఓకే, అంటే మీ లైఫ్లో ఫస్ట్ అడిగినప్పుడే బ్రేకప్ అని చెప్పారు కాబట్టి, సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? అదా ఒక మోజు. లవ్ అనేది అసలు లేదండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందే ప్రేమ. వాళ్ళు మాత్రమే ప్రేమించగలరు. ప్రేమించడం దగ్గర నుంచి వచ్చింది. ఈ మధ్యలో ఇవన్నీ ట్రాష్, ఇవంతా అసలు ప్రేమ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు జనరేషన్ లో అసలు ప్రేమ అనేది లేనే లేదు. మరి ఏముందంటారు? లేదు, అది అంతే అట్రాక్షన్, అంతే. ఒకరి నీళ్లు ఒకరు ఫుల్ఫిల్ చేయడం కోసం, మేల్ అట్రాక్టివ్ ఫీమేల్ కాబట్టి దానికి ప్రేమ అనే ఒక ట్యాగ్ పెట్టేస్తున్నారు అంతే. అది యూజువల్గా ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం అని అంటే బాగుండేది, బట్ దానికి లవ్ అని పెట్టేస్తున్నారు. దీని అవసరం అయిపోయిన తర్వాత ఇది వదిలేస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత ఆడ వదిలేస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదు. సూపర్, మంచి గుణపాఠం నేర్పింది అంట లవ్. మామూలు కాదు. అమ్మ నాన్న మాత్రమే ప్యూర్గా మనల్ని లవ్ చేస్తారు, మన పిల్లలు కూడా మనల్ని చేయరు. అంత లవ్. అంటే గుర్తొస్తుంటారు అప్పుడప్పుడు ప్రేమించిన వ్యక్తి? లేదు, అసహ్యం వేస్తుంది వచ్చినాడు గుర్తు. బహా పీడలోంచి బయటకు వచ్చానా ఇప్పుడు, నాకు నేను మంచిగా ఉన్నాను. ఎప్పుడన్నా అనిపిస్తుంది ఒక మనిషి నాకు అన్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే బాగున్నా అని. నాకు ఉన్నది, నాకు మంచి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, హిమజ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఓకే, అంటే అమ్మాయి అన్న కూడా అంటే మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి కానీ? నో అండి, యాక్చువల్గా అది కూడా దానికి పేరెంట్స్ ఎవ్వరు లేరు. సో మంచి కేరింగ్ చేస్తుంది, లైక్ ఒక మదర్లా చూసుకుంటుంది నన్ను బయటకు వెళ్తే. సో గడిపిన రోజులన్నీ హార్డ్ టైమ్స్ అంటారు. మీకు గుర్తుండిపోయే రోజు? గుర్తుండిపోయే రోజు ఏముందంటే నా బర్త్డే నాకు గుర్తుంటుంది, నీ కష్టాలు పడ్డానికి దేవుడు పుట్టించాడని. అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు? పడ్డానండి, ఫుడ్కి లేని టైం కూడా ఉంది. ఫుడ్కి లేని టైం? ఆ టైం కూడా నేను ఫేస్ చేసి వచ్చా. అంటే ఎలా? అంటే కష్టాలు, తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ లేక, మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక, ఇష్టపడి చేసుకున్నావు, మళ్ళీ బ్రేకప్ ఏంటి, మా ఇంటికి రావద్దు అంటే మా ఇంటికి రావద్దు, ఇష్టపడే కదా చేసుకున్నావు, వద్దు అంటే చేసుకున్నావు, ఇప్పుడు వద్దు అంటే వదిలేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీ ఇద్దరికి? మ్యారేజ్ అయింది, బ్రేకప్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అయింది, అది ఎలా సాధ్యం కాదు కదా ఎక్కువ? అయ్యింది అంతే. ఇంకా అంటే ఉండలేకపోతున్నానని నేను, ఇంకా నాకు అవ్వలేదు. ఇంకా అంటే ప్రేమించే కదా చేసుకుంది? అదే చేశాను, అదే అంటున్నాను కదా, ముందు బాగుంటుంది ప్రేమ, ఆఫ్టర్ మ్యారేజ్ బాగోదని. అందుకే కదా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అది ఎలా అంటే హక్కులు పెరిగిపోతాయి. హక్కులు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఒక మాట దగ్గర ఒక మాట పెరిగిపోతా ఉంటది. మనం తగ్గినా అవతల వాడు తగ్గడు. ఏంటంటే చూసి చూసి చూసి, ఇప్పుడు చూడండి ఏదో అంటారు కదా, పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి కొడితే పులవుతుంది అని. అలా ఓకే, మనిషిని అట్టాగా పట్టుకొని హింసించేస్తుంటే ఎప్పుడు కూడా ఒక బర్డ్ని కానీ మనం ఏదైనా పక్షిని బంధించినంతసేపు బంధించి ఇలా వదిలితే అది తిరిగి వస్తుంది మళ్ళీ. మీ మీద ప్రేమ ఉంటే దాన్ని అలా పట్టి పెట్టేస్తే ఎగిరితే మళ్ళీ రాదు ఇంకా. సేమ్ అలా లైక్ మీ. సో అలా అంటారు. సో లైఫ్లో కష్టాలు చూశారు, బ్రేకప్ అయిపోయింది. అంటే ఆ టైంలో మీకు ఏమనిపించలేదు, అదే ఆల్రెడీ మ్యారేజ్ లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అదే నేనేమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా ఆలోచించాల్సింది. పరిచయం అయిన 1 yearకి నేను చేసుకున్నా. సో ఇంకొన్ని రోజులు ఆగుంటే కొంచెం రియాలిటీ తెలిసేదేమో అనుకున్నాను. అంటే ఫస్ట్ తన మీరు ప్రపోజ్ చేసింది? తనే. యాక్చువల్గా నాకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ.
ఎవరైనా నా ముందు బాధపడితే నేను అసలు చూడలేను, అంటే నాకు కూడా చూసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అది ఇష్టపడ్డాడు తను, ఇష్టపడి నన్ను ముంచాడు. ముంచాక సంతోషంగా చెప్తున్నారండి. ఎంత గట్టిగా ఎదుర్కొంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా అని కాదు కానీ మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయాను. ఇంకా ఆ హార్డ్ టైమ్స్ ఎట్లుండే అంటే మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత స్టార్టింగ్ డేస్ ఎట్లుండే? స్టార్టింగ్ డేస్ నుండే లిటరల్గా భయంగా బతికాను, ఏం చేసేస్తాడు అని భయపడుతూ బతికాను అనమాట ఫస్ట్లో. తర్వాత తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసేసారు, అప్పుడు హ్యాపీ అన్మయా అనుకున్నా. ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న లవ్ అమ్మాయిల లవ్ ట్రూ ఉందంటారా లేకపోతే అబ్బాయిల లవ్ ట్రూ ఉందంటారా? ఎవరిలోనే లేదు. ఎవరిలోనే లేరు. ఇది అవసరాలకి చేస్తుంది, ఆడ అవకాశానికి చేస్తున్నాడు. బోత్ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. అంటే జెన్యూన్ లవ్ నీడ్స్ అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఉన్నారో దానికి మనీ కావాలి, వీడికి దాని ఈక్వల్ సెట్ అంటారు అంతే, ఈక్వల్. ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయారు అమ్మాయిలు. ఓకే, అబ్బాయిలు అబ్బాయిలు ఏం చేసినా చెల్లుతుంది కదా, అది చిన్నప్పటి నుంచి నాగరికత నుంచి వస్తుంది కదా. ఎవడండి ఈడు మగోడే ఆడవాళ్ళు ఏది చేసినా అంటే అలానే కొంతమంది అమ్మాయిలు రివెంజ్ పెట్టుకొని కూడా ఇంకా ఇలా తయారైపోయారు. సో అలా గడిచిందంటారు లైఫ్ అంతే. సో మీకు ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో సీరియల్ పరంగా చూసిన, మూవీ పరంగా చూసిన అభిమానించే వ్యక్తులు అంటూ మీకు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఎలా, ఎవరికి థ్యాంక్ఫుల్ చెప్పాలంటే మేము అభిమానించే వ్యక్తులు లైక్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. అఫ్ కోర్స్ వాళ్ళు ఫాలో చేసి మంచి కామెంట్స్ పెడితేనే కదా నాకు ఇంకా చేయాలి అన్న ఆలోచన వస్తుంది, మంచి మంచి వీడియోస్ అన్నీ. అండ్ తొందరలో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మంచి కంటెంట్తో. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ పెడుతూ ఉంటారు, ఆ టైంలో కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా మంది, అంటే కొంచెం నాకు హ్యాపీగా అనిపించే కామెంట్స్ ఉంటుంటాయి. నెగిటివ్ ఎక్కువ వస్తుంటాయి, పాజిటివ్ ఎక్కువ వస్తాయా? పాజిటివ్, ఈ మధ్య పాజిటివ్ ఎక్కువే వస్తున్నాయి. నెగిటివ్ వచ్చిన కామెంట్ ఏదైనా గుర్తుందా మీకు? అమ్మో చాలా వర్స్ట్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ ఉదాహరణకు ఒకసారి ఉదాహరణ అంటే ఏమో నీ ఇంట్లో వాళ్ళు ఏమనరా